అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో అయితే మనలో ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా జుట్టు రాలే సమస్యతో ఎంతో సతమతమవుతూ ఉంటాము. ఎన్నో ఆయిల్ని యూజ్ చేస్తూ ఉంటాము. కానీ ఎటువంటి ప్రయోజనం అనేది మనకి లభించదు కదా. జుట్టు రాలే సమస్యతో బాధపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో మాత్రం చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. నేనైతే 100% గ్యారంటీ అనేది ఇస్తాను. ఎందుకంటే నేను ఈ ఆయిల్ని యూజ్ చేసిన తర్వాత నా హెయిర్ అనేది గ్రోత్ చాలా ఇంప్రూవ్ అయిందండి. నేను అందుకే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఏది పడితే అది వీడియోలో అప్లోడ్ చేస్తే కరెక్ట్ కాదని నేను ఈ ఆయిల్ని యూజ్ చేసిన తర్వాత నా జుట్టు అనేది ఇంప్రూవ్ అయింది కాబట్టే నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి. మీరు కూడా ఇంట్లో చక్కగా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని చక్కగా మీరు కూడా ఉపయోగించుకోండి. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. అయితే ఈ ఆయిల్ని మనం యూజ్ చేసేటప్పుడు కొన్ని విషయాలను కూడా గుర్తుంచుకోవాలండి. వాటి గురించి కూడా ముందుగా మనం ఇప్పుడు తెలుసుకుందాము. మనం ఆయిల్ అనేది తలకి అప్లై చేసేటప్పుడు లైట్గా గోరువెచ్చగా చేసుకున్న తర్వాత 3 వేళ్ళతో చక్కగా మన స్కాల్ఫ్ మొత్తాన్ని చక్కగా మసాజ్ చేస్తూ ఉండాలండి. రోజుకి 3 సార్లు చక్కగా ఆయిల్ని మసాజ్ చేయాలి. ఈ విధంగా చేయటం వలన మన హెయిర్ అనేది గ్రోత్ అనేది ఎక్కువ అవుతుంది. అలానే రక్త ప్రవాహం అనేది చురుగ్గా జరిగి దీని వలన వెంట్రుకల పోషణ అనేది చాలా బాగా వెంట్రుకలకి అందుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరగటానికి ఈ ఆయిల్ మసాజ్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. అలానే మనం హెయిర్కి షాంపూలు, కండిషనర్లు ఇవన్నీ ఉపయోగించకుండా చక్కగా కుంకుడుకాయలతో తలస్నానం చేయటం అనేది చాలా మంచిదండి. మనం వాడే షాంపూలు కానీ, కండిషనర్లు కానీ, స్టైలింగ్ ఉత్పత్తులు కానీ ఇవన్నీ కూడా రసాయనాలతో నిండి ఉంటుంది కాబట్టి వీటి వల్ల కూడా జుట్టు అనేది అధికంగా రాలుతుంది అని మనకి పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. వీలైనంత వరకు కూడా మనము తప్పకుండా కుంకుడుకాయలతోనే తలస్నానం చేయడం అనేది అలవాటు చేసుకోండి. అలానే తలస్నానం చేసిన తర్వాత హెయిర్ డ్రైయర్తో మనం జుట్టును ఆరబెట్టుకోవటం అనేది మానేయాలండి. చక్కగా ఎండలో, గాలిలో జుట్టుని ఆరబెట్టుకుంటే చాలా మంచిదండి. అలానే చాలామంది తలలకి వైట్ హెయిర్ వస్తుందని ఏం చేస్తారంటే రసాయనాలతో నిండిన అనేది ఈ తలకి వేయటం వల్ల కూడా జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది. అందుకోసము ఈ కలర్స్ అనేది యూజ్ చేయకుండా ఉండటమే మంచిది. అలానే తలస్నానం చేసిన వెంటనే చాలామంది అయితే దువ్వెనతో అలా ఇష్టం వచ్చినట్టు దువ్వేస్తూ ఉంటారండి. తలస్నానం చేసిన తర్వాత అంటే తల అనేది మనకి తడిగా ఉన్నప్పుడు దువ్వెన అనేది పెట్టమాకండి. అలా చేయడం వల్ల కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. చక్కగా ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేస్తూ చక్కగా ఈ ఆయిల్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వాడండి. ఎటువంటి షాంపూలు కానీ, ఎటువంటి కెమికల్స్ యూజ్ చేసే ఆయిల్స్ కానీ ఏమీ యూజ్ చేయొద్దండి. ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఐరన్ కళాయిలో మాత్రమే ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలి. స్టీల్ వాటిల్లో కానీ, అల్యూమినియం వాటిల్లో కానీ ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తే ఎటువంటి లాభం అనేది ఉండదండి. దీనికోసం ముందుగా కొబ్బరి నూనెని కళాయిలో వేసుకొని ఆ తర్వాత మందార ఆకులు, మందార పువ్వులండి. మందార పువ్వులని చక్కగా కోసి నీడలోనే ఎండబెట్టుకొని చక్కగా డ్రై అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మనము చక్కగా ఈ కళాయిలో వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు అండి. కరివేపాకు కూడా జుట్టు పోషణకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలానే మెంతులు అండి. మెంతులు కూడా చాలా చక్కగా మనకి జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది. అందుకోసం వీటన్నింటినీ వేసి చాలా చక్కగా మరిగించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియంలో పెట్టి చాలా చక్కగా మనం వేసిన ఆయిల్ అనేది సగం అయ్యే వరకు బాగా మరిగించాలి. చూసారు కదండి, చక్కగా వీడియోలో చూపిస్తున్నట్లుగా వీటన్నింటిలో ఉన్న పోషకాలు ఆ ఆయిల్లోకి వెళ్ళే వరకు కూడా చక్కగా వీటిని ఈ విధంగా చక్కగా ఉడికించాలి. మందార ఆకులు, మందార పూలు అనేది జుట్టు పోషణకి చాలా చక్కగా ఉపయోగపడతాయని మనకి పెద్దలు కూడా చెబుతూ ఉంటారు కదండి. మన పెద్దలు ఏది చెప్పినా కూడా మన మంచికే. వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేస్తే కానీ ఏ విషయమైనా మనకి చెప్పరు కదా. మనము ఎప్పుడూ కూడా రసాయనాలు ఉండే షాంపూలు కానీ, ఆయిల్స్ కానీ యూజ్ చేయటం వల్లే మన హెయిర్ అనేది ఎక్కువ రాలుతూ ఉంటుందండి. అందుకోసం చక్కగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్తో మనం హెయిర్కి మసాజ్ చేసి ఉపయోగించుకోవటం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది
అనేది ఇంప్రూవ్ అవుతుంది, జుట్టు కూడా రాలకుండా ఉంటుందండి. చూసారు కదా, మనం వేసిన ఆయిల్ అనేది సగానికి అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసి చక్కగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో ఈ ఆయిల్ని మొత్తం చక్కగా వడగట్టుకొని ఒక గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకోవాలండి. ఈ గాజు సీసాలో వేసి స్టోర్ చేయడం వల్ల మనకి ఆయిల్ అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదండి, చక్కగా ఈ విధంగా ఒక కాటన్ క్లాత్లో చక్కగా వడగట్టుకోవాలి. ఈ ఆయిల్ని చక్కగా 3 వేలతో తీసుకొని మన హెయిర్కి చక్కగా మసాజ్ లాగా చేసుకుంటూ ఉండాలండి. మసాజ్ చేసుకున్న ఒక 1 అవర్కి చక్కగా తలస్నానం చేసి ఎండలో బాగా ఆరబెట్టుకొని డ్రైయర్ యూజ్ చేయమాకండి. ఈ విధంగా మనం కంటిన్యూగా చేస్తున్నట్లయితే మన హెయిర్ గ్రోత్ అనేది తప్పకుండా ఉంటుందండి.